వెల్కమ్ టు ఏమి జరుగుతోంది షో. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో వాతావరణ కాలుష్యం కూడా ఒకటి. ఇది రకరకాల కాలుష్యాలతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు జనాలందరూ కూడా. ఇటువంటి వాతావరణ కాలుష్యాల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే వ్యవసాయ వేస్ట్ను కాల్చేయడం, అగ్రి వేస్ట్ను కాల్చేయడం. ఇది పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాలతో మొదలయ్యి ఇప్పుడు తెలంగాణకు కూడా పాకుతోందా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే సుమారుగా తెలంగాణలోని 19 లక్షల ఎకరాల్లో అగ్రి వేస్ట్ను కాల్చేయడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ అగ్రి వేస్ట్ను కాల్చడం వల్ల సమాజానికి జరిగే నష్టం ఏంటి, ఎలా జనాలకు ఎటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే విషయాలను మనకు వివరించడానికి డాక్టర్ జీవి రామాంజనేయులు గారు, అగ్రి సైంటిస్టు, మనతో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. కొద్దిగా అగ్రి వేస్ట్ అసలు ఎందుకు కాలుస్తారు, దీనివల్ల సమాజానికి వచ్చే నష్టాలు, సమస్యలు ఏంటో కొద్దిగా వివరిస్తారా మాకు? అంటే ఈ పంట కోసిన తర్వాత పంట వ్యర్థ గడ్డి తీసుకుంటారు. గడ్డి తీసుకున్న తర్వాత భూమిలో మిగిలిపోయిన స్టబుల్స్ అంటాం వాటిని. ఇవేవైతే ఉంటాయో వాటిని తీయటానికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో తగలబెట్టడం అవుతుంది ప్రస్తుతం. ఇంతకుముందు చేత్తో హార్వెస్ట్ చేసినప్పుడు ఈజీగా ఉండేది, మొత్తం అంతా తీసేసేవాళ్ళు. ఇప్పుడు తర్వాత దున్నేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నదంటే మెషిన్తో కోయటం వలన దాదాపు 1 అడుగు వరకు కింద ఉండిపోతుంది భూమిలో. అది అలా వదిలేస్తేనేమో మళ్ళా మొలకలు వచ్చి తర్వాత పంటలోకి అది కలుస్తాయి. కాబట్టి అది ఒక భాగము. రెండోది, ఇవన్నీ ఉండటం వల్ల నష్టము దీనివల్ల అన్నది చాలా మనసులో ఉండిపోయింది. అంటే భూమిలో పొలం అంతా క్లీన్గా ఉండాలి అనే ఒక ఆలోచన ఉండటం కూడా. ఈ రెండింటి వల్ల తగలబెట్టడం ఎక్కువ అవుతుంది. అయితే ఈ తగలబెట్టడం వల్ల అంటే మామూలుగా మనం లెక్క తీసుకుంటే ఏమవుతుందంటే 1 ఎకరానికి మొత్తం పంట ఎంతైతే పండుతుందో అందులో మొత్తం మనం గింజలు ఉండేది 40% మాత్రమే. మిగిలిందంతా కూడా గడ్డి. సో గడ్డి పశువులకి మేతగా వెళ్తుంది. పశువులకి మేతగా వెళ్ళే గడ్డి కాకుండా మిగిలిపోయిన స్టబుల్స్, ఈ రెండు కలిపి దాదాపు 60% ఉంటాయి పొలంలో. ఎప్పుడైతే ఈ కింద మిగిలిపోయిన మొదళ్ళు ఏవైతే ఉంటాయో పంట మొదళ్ళు, అవి తీయటానికి కష్టమైనప్పుడు దున్ని తీయటానికి కష్టం అవుతుంది, దానికి లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో తగలబెట్టడం చేస్తున్నారు. ఈ తగలబెట్టడం వల్ల 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఇవి మామూలుగా కంపోస్ట్ చేసి పొలంలో వదిలేస్తే మీకు చాలా విలువైన పోషకాలు పంటకు అందుతాయి. ఎప్పుడైతే ఏమండి ఎరువుగా మారే అవకాశం ఉందా? అది ఖచ్చితంగా ఎరువుగా మారుతుందండి. ఖచ్చితంగా ఎరువుగా మారుతుంది. ఎప్పుడైతే అది మీరు తగలబెడుతున్నారో దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దాదాపు మనం మొత్తం లెక్క వేసుకుంటే గిన పొలంలో పంట తీసుకున్న పోషకాలలో 25% నత్రజని, 25% నత్రజని, 50% ఫాస్ఫరస్, తర్వాత 75% పొటాషు వీటిలోనే ఉంటుంది. అది సమస్య అన్నమాట. అది మొత్తం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అంటే మనం వేసినవన్నీ కూడా దాంట్లోకి వెళ్తున్నాయి, అది మనం తగలబెడుతున్నాం. రెండోది, ఇది మండుతున్న సమయంలో పార్టికులేట్ మ్యాటర్ అంటాం. అంటే మామూలుగా ఈ బూడిద రూపంలో వస్తుంది కదా పొగలో కలిసిపోయి, ఆ పొగ వలన మనకి ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి. అంటే ఊపిరి పీల్చడం కష్టమయ్యి ఇవన్నీ కూడా జరిగేది ఉంటుంది. మీకు ఢిల్లీలో జరిగే తంతు అంతా మీరు ఆలోచిస్తే మనకంటే ఢిల్లీలో ఎక్కువ సమస్య. ఎందుకంటే ఈ వ్యర్థాలు కాల్చే సమయానికి అక్కడ వింటర్ సీజన్ ఉంటుంది. ఖరీఫ్, రబీ మధ్యలో కాలుస్తారు వాళ్ళు. అంటే ఖరీఫ్ పంట అయిపోయి రబీ పంటకు మధ్యలో కాలుస్తారు. అది నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్యలో. అది చాలా మటుకు మంచు పడటం వల్ల మంచులో కలిసిపోయి అది చూడటానికి అవతల కనిపించినంతగా అవుతుంది. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా, అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కనిపిస్తోంది ఈ సమస్య. ఎంత తగలబెడుతున్నారంటే కొన్ని చోట్ల అసలు ఆ మంట ఎక్కువైపోయి మనకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా కనిపించినంత పొగ కమ్మేస్తోంది.
దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇవి ఓకే. ప్రధానంగా. సో, మేము కొన్ని చోట్ల నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోను, తర్వాత మహబూబ్ నగర్, ఇట్లా కొన్ని నల్గొండ, వరంగల్ ప్రాంతాలలో మేము ఒక ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే, వరి పంట అయిపోయిన తర్వాత దాన్ని కాల్చకుండా తీసి మళ్ళా ఎరువుగా మార్చుకొని వేసేది ప్రయత్నం చేశాము. దానివల్ల దిగుబడులు పెరుగుతున్నాయి, భూమి కూడా సత్తువ పెరుగుతుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జిల్లాలలో 1980 ప్రాంతంలోనే ఈ సమస్య గుర్తించి అక్కడేం చేశారంటే, ఆహా! రెండో పంటగా వరి వేసుకోకుండా రెండో పంటగా మినుములు గానీ, పెసలు గానీ వేసుకునే అలవాటు చేశారు. ఓకే. ఓకే. ప్రభుత్వం దానికి ప్రొక్యూర్‌మెంట్ గ్యారంటీ ఇచ్చి పెసలు గానీ, మినుములు గానీ వేసుకుంటే అప్పుడేమైతుందంటే, వరి పంట ఉండగానే మీరు ఈ రెండో పంట వేసుకోవచ్చు. ఈ మిగిలిన తడితోనే రెండో పంట వస్తుంది. ఈ స్టబుల్స్ మనం వదిలేసిన పొలంలో పెద్దగా నష్టం కలుగజేయవు. ఎందుకంటే రెండో పంట వరి కాదు కాబట్టి. ఇప్పుడు ఓకే. వరి ఈ 2 పంటలు వరి అవ్వటం వల్ల మనకొచ్చిన పెద్ద సమస్య ఈ తగలబెట్టడం. ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు తెలంగాణలో సుమారుగా అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కలు, అధికారిక లెక్కలు కావచ్చు ఏదన్నా, సుమారు ఎన్ని లక్షల ఎకరాల్లో ఈ విధమైన పంట వ్యర్థాలను వాళ్ళు తగలబెట్టుంటారు? అంటే అనధికార లెక్కలు తీసుకుంటే గిన దాదాపు 1,20,00,000 ఎకరాలు పంట సాగవుతుందండి. వరి పంట. వరి సాగు. 1,20,00,000. అవును. వరి పంటే 1,20,00,000. అవును. కనీసం అందులో సగం తగలబెడుతున్నారనుకున్నా మీకు 60,00,000. 60 లక్షల ఎకరాల్లోనా? అంటే కనీసం సగం తగలబెడుతున్నారనుకున్నా సరే. అదే, 60 అదే, అదే. కాకపోతే 30-40 లక్షలు అయితే ఖచ్చితంగా ఉంటదండి. అంటే ముఖ్యంగా మనకి నిజామాబాదు, వరి కరీంనగర్, తర్వాత వరి రంగారెడ్డి. వేసే ప్రాంతం. వరి తర్వాత వరి వేసే ప్రాంతాలన్నిట్లో తగలబెడుతున్నారండి. వరి ఆ! తర్వాత వేరే పంట వేసుకునే దగ్గర గానీ, లేతే వరి తర్వాత వేరే పంట వేసుకోకుండా ఉన్న దగ్గర గానీ తగలబెట్టరు. ఓకే. ఓకే. సో, వరి తర్వాత వరి పంట ఎక్కువైందండి. రబీ పంట మీరు తీసుకున్నారనుకుంటే గత 15 సంవత్సరాల నుంచి అదే. ఇప్పుడు దాదాపు 53,00,000 దాకా వచ్చింది. 53,00,000 పోయిన రబీ సీజన్‌లో. 53,00,000 అవును. ఎకరాలలో రబీ పంటలో. ఇంతకుముందు 1, అవును. 2 లక్షలే ఉండేది. ఇంతకుముందు 1, 2 అవును. లక్షలు ఉండేది. మీరు చూడండి అంటే 50 రెట్లు పెరిగింది. అది అంటే ఇప్పుడు సమస్య మీరు అవుతుందన్నమాట. చెప్పే లెక్క ప్రకారం గూడా సుమారుగా ఒక 20, 30 లక్షల ఎకరాల్లో వరి వ్యర్థాలను జరుగుతుందండి. తగలబెట్టుంటారా? తగలబెడుతుంటారు. అయితే ఖరీఫ్, రబీ 2 సీజన్‌లలో తగలబెడతారు గదా! అవును. అంటే అవును. అంటే సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో ఒకసారి, మార్చి, ఏప్రిల్ అవునండి. నెలల్లో ఒకసారి. ఇట్లా 2 సార్లు తగలబెడుతున్నారు. అంతా కలిపి ఒక 20, 30 లక్షల ఎకరాలు ఉంటదండి. ఇప్పుడు ఈ రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం ఇటువంటి ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి లెక్కలు చెప్తున్నాయి. కరెక్టేనా? అవునండి. కరెక్టే. అది ఎందుకంటే వరి తర్వాత వరి వేస్తున్నారు కాబట్టి అది అదే. ఎక్కువైంది. ఆహ్, భారత ప్రభుత్వము ఇది ట్రాక్ చేయటానికి శాటిలైట్ మ్యాప్స్‌తో డేటా చూపిస్తుందండి. అంటే ఓకే. ప్రతిరోజు మీకు మ్యాప్ కనిపిస్తుంది ఎక్కడెక్కడ తగలబెడుతున్నారని. ఆహా! ఆ! మొత్తం భారతదేశంలో మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. సో, ఓకే. మనం మార్చి నెలలో చూసినా, అక్టోబర్ నెలలో చూస్తే మొత్తం దేశంలో సగం తగలబడిపోతూ కనిపిస్తుంది. అవునా? ఆ! అంటే ఇప్పుడు మీకు ఈ ఏమైతుందంటే వ్యర్థాలు వరి పంట తగలబెట్టడం తర్వాత వల్ల మనుషుల మీద ఎటువంటి దుష్ఫలితాలు తక్షణంగా ఏమన్నా చెప్తారా? ఊపిరితిత్తులండి. ఊపిరితిత్తులు ఓకే. పాడవుతాయండి బాగా. ఎందుకంటే గాలిలో పొగ పెరుగుతుంది. అంటే మామూలుగా ఆ! పార్టిక్యులేట్ మ్యాటర్ అంటాం దీన్ని. పార్టిక్యులేట్ మ్యాటర్. అంటే ఓకే. ఇది కాలినప్పుడు బయటకొచ్చే పొగ ఉంటుంది గదా! మామూలుగా అయితే అవును. 25% కంటే ఎక్కువ ఉండకూడదు. మనం పీల్చే గాలిలో 25% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ధూళి తగలబెట్టినప్పుడు కణాలు 400, గాని ఏదన్నా 500 కావచ్చు. ఏదైనా కావచ్చు. పార్టిక్యులేట్ మ్యాటర్. ఇది ఓహ్! యూజువల్‌గా తగలబెట్టడం వల్లనే వస్తుందండి. ఇంక వేరే ఇప్పుడు కార్లు, జీపులు వీటి నుంచి వచ్చేది కొంచెం తక్కువుంటుంది. ఇది ఓకే. తగలబెట్టేది పెరుగుతున్న కొద్దీ ఎక్కువవుతుంది. ఈరోజు ఓకే. ఢిల్లీ లాంటి ప్రాంతంలో మెజర్ చేస్తే పార్టిక్యులేట్ మ్యాటర్ దాదాపు 400, 500 దాకా వెళ్తోంది. 25% ఉండాలి. ఓకే. మీరు ఫోన్‌లో చూసుకుంటే మీకు కూడా తెలుస్తుంది హైదరాబాద్‌లో ఎంతుంది అన్నది. సో, ఈ ఓకే. పార్టిక్యులేట్ మ్యాటర్ పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల సమస్య పెరుగుతుందండి. అంటే మనము గాలి సరిగ్గా పీల్చలేకపోవటము ఇది కూడా అవును. సమస్య అవుతుంది. దీనికి సో, తోడు ఎప్ తక్షణ తక్షణ సమస్య సమస్య ఊపిరితిత్తుల ఊపిరితిత్తుల మీద. సమస్య. ఊపిరితిత్తుల ఓకే. సమస్య. రెండోది భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయండి. మనం ఓకే. తగలబెట్టడంలో వేడికి. సేంద్రియ పదార్థం ఉంటే అదంతా ఆవిరైపోతుంది. పోషకాలన్నీ ఓకే. ఆవిరైపోతాయి. మళ్ళా అందుకనే మన ఎరువుల వినియోగం పెరుగుతుంది.
మీరు గత 10 సంవత్సరాల లెక్క తీసుకున్నారనుకుంటే గిన ఎరువుల వినియోగం సుమారుగా రెండింతలైంది. వరి తర్వాత వరి వేయటము, తగలబెట్టడము ఈ రెండింటి కారణాల వల్ల వరి విస్తీర్ణం రెండింతలైపోయింది. ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే భూమిలో ఏం సత్తు మిగలదు. అవును. ఇప్పుడు తగలబెట్టడం అంటే మీరు మట్టితో ఇటుకలు చేసినట్టే కదా. మట్టితో ఇటుకలు చేసి తగలబెడితే ఏమవుతుందో ఇది కూడా అంతే అవుతుంది. ఇప్పుడు పంట వ్యర్థాలను తగలబెట్టిన భూమి మళ్ళీ వేరే పంట వేయడానికి పనికొస్తుంది అసలు ఇమీడియట్ గా? మళ్ళా గట్టిగా దున్నాల్సి వస్తుంది. మళ్ళా ట్రాక్టర్తో తెచ్చి దున్నుతారు. దున్నినప్పుడు ఇంకా మెత్తగా అవుతుంది. అంటే ఇది అర్థం చేసుకునే సమస్య ఏంటంటే, మిక్సీలో వేసి పిండి పెడితే ఎట్లా అవుతుందో అట్లా అవుతుందండి మట్టి. అది పిండి అవుతున్న కొద్దీ మీకు మట్టి సాగుకు పనికి రాకుండా పోతుంది. సారం తగ్గిపోతుంది. సారం ఒకటే కాదు, మొక్కలు సరిగ్గా పెరగవండి, దాంట్లో గట్టిగా అయిపోతాయి. కాంపాక్ట్నెస్ పెరుగుతుంది అనమాట. కాంపాక్ట్నెస్ అంటాము. పిండి మెత్తగా మట్టి పెద్దగా మెత్తగా అయిపోయి రవ్వలాగా ఉండాల్సిన మట్టి పిండిలాగా అవుతుంది. ఇలా పట్టుకుంటే మీకు గరుకుగా ఉండాలి. అప్పుడు వేర్లు లోపలికి వెళ్తాయి. ఎప్పుడైతే పిండిలాగా తయారవుతుందో వేర్లు లోపలికి వెళ్ళవు, నీళ్లు నిలబడవు, నీళ్లు లోపలికి వెళ్ళవు, నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. అందుకనే మీకు వరదల సమస్య కూడా ఎక్కువ అవుతుంది. భూమిలోకి నీళ్లు ఇంకట్లేదు. అంటే వర్షం పడింది అనుకోండి, 100 లీటర్లు వర్షం పడితే 15 లీటర్ల కంటే ఎక్కువ భూమిలోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. దానివల్ల ఏమవుతుందంటే మీకు భూమిలో నీళ్లు ఉండవు. పంటకు తోడేస్తున్నాము, వర్షం నీళ్లు భూమిలోకి వెళ్ళట్లేదు. నీళ్ళన్నీ బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చి చెరువులు నిండుతున్నాయి, లేకపోతే బావులు బయటకు వచ్చేస్తున్నాయి అన్నీ. అందుకని మీకు వరదల్లాగా కనిపిస్తున్నది. చిన్న వర్షం పడినా సరే ఊర్లన్నీ నిండిపోవటానికి కారణం అది. భూమి నీళ్లు ఇంకి గుణం పోయింది, భూమి గట్టి పడుతోంది, దానివల్ల పోషకాలు తగ్గిపోతున్నాయి, దానివల్ల ఎక్కువ ఎరువులు వినియోగం అవుతుంది, నీరు ఇంకట్లేదు, దానివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడు పంటలకు మంచి సారం అందించేటువంటి సూక్ష్మ జీవులు కూడా భూమి లోపల ఉంటాయి కదండి, అవి కూడా తగలబెట్టినప్పుడు అన్ని చచ్చిపోతాయండి, అన్ని చచ్చిపోతాయి. మరి ఈ విషయాలన్నీ రైతులకు బాగానే తెలిసి ఉంటుంది కదా, అయినా కానీ ఎందుకు అట్లా పదే అట్టనే తగలబెడుతున్నారు? అంటే మీకు రైతుల వైపు నుంచి చూస్తే 2 సమస్యలు ఉన్నాయండి. ఒకటి, మీరు వరి వేస్తే ఎంతైనా కొంటాము, బోనస్ ఇస్తాము అనేది ప్రభుత్వం. నేను వరి పంట మానేసి వేరే పంట వేసుకుంటాను అంటే నాకేమీ సహాయం అందదు. కాబట్టి వరి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. 2 సార్లు వరే, నీళ్లుంటే 2 సార్లు వరే వేసుకుంటాను అనే దానికి రైతులు వెళ్తున్నారు. సో అది ప్రధానమైన సమస్య. అంటే ప్రభుత్వ సహకారం అంతా కూడా వరి పంటకే ఉంది, మిగతా ఏ పంటకి లేదు. అందువల్ల అందరూ వరి వేసుకోవడం అవుతుంది. వరి తర్వాత వరి అన్నది ఒకటి. రెండో సమస్య, అడవులన్నీ అంతరించిపోవడం వల్ల కోతులు, తర్వాత అడవి పందులు ఇవన్నీ కూడా పొలాల మీద పడుతున్నాయి. వరి పొలాల్లోకి అవి రావు, నీళ్లు ఉంటాయి కాబట్టి బురదలో చిక్కుకుపోతామని చెప్పేసి ఇవి రావు, అడవి పందులు కానీ కోతులు కానీ. సో రైతుల వైపు నుంచి ఆలోచిస్తున్నది ఏంటంటే, సులభం కదా ఇది వేసుకుంటే, మిగతా పంటలు వేసుకుంటే మనం దగ్గరుండి కాపాడుకోవాలి అన్నది రెండో సమస్య. మూడో సమస్య ఏంటంటే, మిగతా పంటలలో నీళ్లు పెట్టం కాబట్టి కలుపు వస్తుంది. సో కలుపు తీయాలనుకుంటే కూలీలు పెట్టుకోవాలి, మందులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఖర్చు. ఇదైతే నీళ్లు పెట్టేస్తాము, నీళ్ళు ఎంతైనా మనకు ఫ్రీ, కరెంటు కూడా ఫ్రీ, పెట్టేద్దాము అని. అంటే సులభం అన్నది మూడోది. ఇవి 3 సమస్యలండి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? శాశ్వత పరిష్కారం ఏమిటి? శాశ్వత పరిష్కారం రెండో పంట వరి వేసుకోవడం మానేయాలండి. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది, మీరు ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున వచ్చే 5 సంవత్సరాలలో 25 లక్షల ఎకరాలు వరి విస్తీర్ణం తగ్గించాలి, ముఖ్యంగా రబీ పంట వేసుకోవద్దు అని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏమీ ప్రయత్నం చేయలేదు, అందించలేదు. అంటే ఇప్పటిదాకా ఊరికినే ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడే అయిపోవాలి కదా, ఇప్పటికి పంట వేస్తున్నారు కాబట్టి రైతులు ఈ సంవత్సరం ముఖ్యంగా ఎల్నినో ఎఫెక్ట్ వలన వాతావరణం కూడా బాగుండదు, కరువు వస్తుంది అన్నది కూడా ఉన్నది కాబట్టి వరి వేసుకోవద్దు, వేసుకున్న తక్కువ విస్తీర్ణంలో వేసుకోండి, తర్వాత నీళ్లు నిలబడకుండా చేసుకునే ప్రయత్నం చేయండి, పంట తగలబెట్టద్దు, ఇవన్నీ చెప్పు ఉండాల్సింది. ఇవన్నీ చెప్పలేదు. రెండోది, ఈ సంవత్సరం ఎరువులు కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు. ఎరువులు దొరకని పరిస్థితుల్లో పంట తగలబెట్టడం అంటే అసలు ఉన్న పోషకాలు తగలబెట్టుకోవడం.
అది కూడా అన్యాయంగా ఉన్నది. సో, ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేయకపోవటము, మిగిలిన పంటలకి సపోర్ట్ ఇవ్వకపోవటం అండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ అనుకుంటే గిన పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఎక్కువ పండేవి కదా! అవును. పప్పు ధాన్యాలు, అవును. నూనె గింజలు, తర్వాత ఆకుకూరలు, చిరుధాన్యాలు కాయగూరలు. ఎక్కువ పండేవి. అవును. ఆకుకూరలు ఈరోజు 60% కూరగాయలు మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. 60%. అవును. మీరు అవును. తినే పచ్చిమిరపకాయలు కూడా బయట నుంచి వస్తున్నాయి. మీరు తినే ఆ! కొత్తిమీర ఆ! కూడా బయట నుంచి వస్తుందండి. అంటే ఎంత అన్యాయం అయిపోయాం చూడండి. అవును. అవును. అది సమస్య. సో, పంటలు మార్పిడి కోసం ప్రయత్నం చెయ్యాలి. అయితే పంట మార్పిడి రైతుల సమస్య మాత్రమే కాదు. అది ప్రభుత్వ సమస్య. ఎందుకంటే అవును. ప్రభుత్వం విధానాల వలన మారుతున్నది కాబట్టి ప్రభుత్వ విధానాలు మారాలి. రైతుల వైపు నుంచి మారటానికి కొంత సహకారం ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్స్‌టెన్షన్ డిపార్ట్‌మెంట్ గాని, అగ్రికల్చర్ యూనివర్సిటీ గాని వాటి గురించి మాట్లాడాలి, చెప్పాలి. మీరు ఈ సంవత్సరం కూడా చూస్తే వరి రకాలకైతే విత్తనాలు ఫ్రీగా సప్లై చేస్తామన్నారు. మిగతా అవును. పంటలకేమో విత్తనాలు లేవు. కాబట్టి అవును. విత్తనాలు వరి దొరికితే వరే యేసుకుంటాం గదా! ఎవరైనా గాని. ఈజీగా అవును. ఏం దొరికితే అదే వేసుకుంటారు కదా! ఎవరైనా గాని. అది సమస్య అండి. అంటే ఇప్పుడు వరి ప్రత్యామ్నాయ పంటలు కంటే అది మొక్కజొన్న, వేరుశనగ, పత్తి ఏదన్నా కావచ్చు. కందులు, మినుములు ఏదన్నా కావచ్చు. వాటికి ఏదన్నా కూడా గావచ్చు, మద్దతు ఏదన్నా ధర గావచ్చు. ఇచ్చి ప్రోత్సహించాలన్నది మీ ఇచ్చి ఆలోచన? అవును. అంటే వరి వేసుకోకూడదు. వరి ఒక పంట కంటే ఎక్కువ వేసుకోకూడదు. ఏ పొలంలోనైనా గాని ఓకే. ఒక్కసారే వేసుకోవాలి. రెండో పంట వరి వేసుకోకూడదు. రెండోసారి వేసుకుంటే మేము కొనము అన్నది ప్రభుత్వం చేయాలి. రెండో పంట ఏదేసుకున్నా కొంటాము అన్నది రెండో ఇన్సెంటివ్ కదా! అంటే మీరు వరి ఓకే. తప్ప వేరేదేస్తేనే కొంటాము అన్నప్పుడు వేస్తారండి రైతులు. సో, వరినే కొంటున్నాము, వేరే పంట కొనము అనేటప్పటికి వరి వేసుకోవడం ఎక్కువైంది. అవునండి. ఇప్పుడు ఈ రైతుల నుంచి వస్తున్నటువంటి ఈ సమస్య ప్రధానంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు లేకపోతే అగ్రికల్చర్ మీదే పనిచేస్తున్నటువంటి ఎన్‌జీఓలు ఏమన్నా రైతుల్లో చైతన్య కార్యక్రమాలు తీసుకొస్తున్నాయా? అంటే ఎన్‌జీఓల తరపునైతే చేస్తున్నారండి. మేము చాలా జిల్లాలలో చేస్తున్నాము. ఇందాక చెప్పాను కదా! నిజామాబాద్ జిల్లాలో చేస్తున్నాము. తర్వాత నిజామాబాద్ జిల్లాలో దాదాపు 5,000 ఎకరాలు చేస్తున్నాము. అట్లాగే మహబూబ్ నగర్‌లో చేస్తున్నాము, నల్గొండ చేస్తున్నాము, జనగాంలో చేస్తున్నాము. ఇయన్ని ప్రాంతాలలో మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ప్రభుత్వం ఓకే. దృష్టికి కూడా తీసుకొచ్చాము. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే ఇది చట్టపరంగా నేరము, మీకు శిక్ష వేస్తాము అంటున్నారు. శిక్ష వేస్తే ఆగదు గదా! అదే. ఈ మధ్య కొంతమంది రైతులకి ఫైన్ గూడా యేసారు. 5,000 తగలబెట్టారని జెప్పేసి. అరె! అసలే డబ్బులు లేక ఖర్చులు మిగులుతాయని జెప్పేసి వాళ్ళు తగలబెడుతూ ఉంటే దాని మీద మళ్ళా ఫైన్ యేయటం అన్నది అన్యాయమైన విషయం. ఓకే. అవును. మరి ఈ సమస్యకి ఇంకా ఎప్పటికి పరిష్కారం లభిస్తుంది? అంటే అట్‌లీస్ట్ అంటే ఓ పక్కేమో ముఖ్యమంత్రి 2 ఆ! చెప్పండి. అంటే 2 స్థాయిలలో పరిష్కారం అండి. ఒకటి ప్రభుత్వ విధానాలు. ఓకే. ప్రభుత్వము రబీ పంటలో వరి వేసుకోకుండా, వరి వేసుకునే వా వరి పంటను తగ్గించి, ఇది ఒక ప్రయత్నం ప్రత్యామ్నాయ చేయాలి. పంటలు. ఓకే. ప్రత్యామ్నాయ పంటలను మాత్రమే ప్రోత్సహించాలి. వరికి నీళ్ళివ్వము, వరి వేసుకోవద్దు అనేది అయితే ఓకే. మీకు దాదాపు 2004లో అప్పుడు రాజశేఖర రెడ్డి, రఘువీరారెడ్డి గారి హయాంలోనే చెప్పారు. రబీ పంట వేసుకోవద్దు అని. 20 ఓకే. సంవత్సరాల తర్వాత కూడా మనం మళ్ళా అదే తప్పు చేస్తుంటే ఎట్లాగా? అది మొదటి మాట. రెండో మాట ఓకే. రైతులకి రైతుల స్థాయిలో కూడా మనం మాట్లాడాల్సిందేంటంటే, మీ భూమి పాడవుతుంది. సరే ప్రభుత్వ విధానం ఎలాగన్నా పోనీ భూమి మనది గదా! మన భూమి అవును. పాడవుతుంది గదా! మన ఆరోగ్యం అవును. పాడవుతుంది గదా! కాబట్టి మనమన్నా అవును. జాగ్రత్తగుండాలి. మనము పోష మన పోషకాలు మనం కాపాడుకోవాలనుకుంటే అవన్నీ తీసి మళ్ళా పొలంలో కలుపుకోగలగాలి. ఇప్పుడు అవును. వరి తర్వాత వరి వేయటం వల్ల సమస్యొస్తుంది గానీ, మీకు అదే నేను ఇందాక చెప్పిన లెక్క గోదావరి జిల్లాలో ఏం చేస్తారంటే, పంట తీయరండి వ్యర్థాలు. వదిలేస్తారు అట్లా పొలంలో. ఆ! రెండో పంట పెసలు గాని, మినుములు గాని ఏస్తారు. అదే. అదే. కా మార్చి నాటికి అన్నీ కలిపి కుళ్ళిపోతాయి ఒకసారే. ఓకే. ఆ! మళ్ళా ఖరీఫ్‌కి రెడీ అవుతారనమాట. అది సమస్యే కాదు. పొలంలో ఈ ఈ మొద్దులు ఉండటం వల్ల వచ్చే సమస్య ఏమీ ఉండదు. సమస్య అంతా ఏంటంటే మనకు మనసులో ఉన్నది. రెండోది వరి తర్వాత వరి వేస్తున్నాం కాబట్టి ఉంది. కాబట్టి రైతుల వైపు అదే. నుంచి ఇదొక ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు ప్రతి సీజన్‌లోనూ రైతులు ఈ పంట వ్యర్థాలను తగలబెట్టడం అనేది ఉంది. అంటే హ్మ్. ఇలా జరగడం ఎక్కువైపోవడం వల్లనే ఢిల్లీలో స్కూల్ పిల్లలు, ఉద్యోగులు అందరూ గూడా ఆక్సిజన్‌లు పెట్టుకొని తిరుగుతున్నారు నగరంలో. ఎక్కడ చూసినా అవునండి. గూడా. అవునండి. అదే పరిస్థితి అవును. మనకు హైదరాబాద్‌కి కూడా వచ్చేస్తుందా తొందరలోనే? అంటే హైదరాబాదు ఒక రకంగా చూసుకుంటే ఆ సమస్య రాకపోవచ్చు. ఎందుకంటే మనకి మంచు పడదు. అక్కడ ఢిల్లీలో సమస్య ఏంటంటే మంచు కూడా పడుతుంది కాబట్టి, మంచు, పొగ 2 కలిసినప్పుడు వచ్చిన సమస్య అది. మనకు ఓకే. కనీసం మంచు ఉండదు. పొగ అయితే వస్తుంది.
హైదరాబాద్ దాకా పొగ రావాలి అనుకుంటే మనకి ఇంకా విస్తీర్ణం పెరిగినప్పుడు వస్తుంది. అంటే కనీసం పంట వ్యర్థాలు కాల్చే ప్రాంతాల్లో ఉన్న ఆక్సిజన్లు పెట్టుకుని తిరిగే పరిస్థితి రాకుండా ఉంటే చాలేమో. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది. పగలు లైట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కార్లకి లైట్లు వేసుకొని, ఇళ్లలో లైట్లు వేసుకొని. ఇప్పుడు మనకి తెలంగాణలో సుమారుగా 33 జిల్లాలు ఉన్నాయి కదా. 33 జిల్లాల్లో ఎన్ని జిల్లాల్లో ఈ విధంగా పంట వ్యర్థాలను రైతులు తగలబెడుతున్నారు? ఓ 10 ఎక్కడెక్కడైతే 10 పైనే ఉంటాయండి. అంటే ఎక్కడైతే రెండో పంటకి నీళ్లు ఉన్నాయో అన్ని చోట్ల చేస్తున్నారండి. రెండో పంటకి నీళ్లు ఉన్న చోట. రెండో పంటకి నీళ్లు లేని చోట వరి వేయిన దగ్గర మీరు తగలబెట్టరు ఎవరు. అదే అదే అదే. సో ఆ రెండో పంట వేసే దగ్గర వరి ఏదైతే ఉందో అక్కడంతా అవుతుంది. సో ఈ పంట వ్యర్థాలు తగలబెట్టడం అనే సమస్య ఆగాలి అంటే ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ప్రత్యామ్నాయ పంటలు కూడా ప్రకటించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి తీసుకున్నారనుకోండి, ప్రభుత్వము గాలి బాగు చేయడానికి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఇప్పుడు. అంటే మీరు ఒకసారి వాతావరణం పాడైన తర్వాత దాన్ని బాగు చేయడానికి పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఇప్పుడైతే ఆపటం చాలా ఈజీ, సమస్యను ఆపటం చాలా ఈజీ. సమస్య వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే చాలా కష్టం. మామూలుగా డాక్టర్లు చెప్తుంటారు, అనారోగ్యం రాకుండానే ముందు జాగ్రత్త తీసుకోవాలి, వచ్చిన తర్వాత అవస్థలు పడే కన్నా అంటారు. అదే పద్ధతిలో ఇది కూడా అదే పద్ధతి అండి, అంతేనండి. ఓకే డాక్టర్ గారు, ఈ పంట వ్యర్థాలకు సంబంధించి ఈ తగలబెట్టడం, దానివల్ల వచ్చే దుష్ఫలితాలు, మనుషుల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నటువంటి వివరాలన్నీ చెప్పారు. మరొక అంశం మీద మళ్ళీ మనం మరోసారి కలుద్దాము. మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.